సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఈ 5 సంవత్సరాల్లో మిథున్ చక్రవర్తి ఫిలిం ఇండస్ట్రీలో ఆయన మానసిక పరిస్థితి ఎట్లుంటుంది మేడం? మిస్ వరల్డ్ నాకు తెలిసి సుష్మితా సేన్ గారు, ఆమె 5 సంవత్సరాల్లోనే ఇన్ని మూడ్ స్వింగ్స్ అయ్యి అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్కి మార్పు వచ్చిందంటే, ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ జీవితంలో భార్యను తప్ప ఎవరిని నగ్నంగా చూడలేడు. అలాంటి వ్యక్తి నగ్నంగా 150 శవాలు లేదా 100 శవాలని చూశాడు. అతని నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్ అని ఎట్లా మీడియా అసలు అతన్ని ఎందుకు వదిలేసింది అన్నది ఈజ్ మై లాజిక్ మేడం. ఇంకొకటి ఆయన్ని విజిల్ బ్లోయర్గా ఇప్పుడు చూస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగింది, దాన్ని బయటికి వచ్చాడు, చెప్పాడు, ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటితో పాటుగా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి ఒక కన్సర్న్ ఇన్ని దశాబ్దాలుగా అక్కడ ఆ ధర్మస్థలితో పాటుగా ఉజీరే అనేటువంటి ఈ 2 విలేజ్ల్లోనే ఎందుకని ఇన్ని మిస్సింగ్లు అయ్యాయి, అన్ఐడెంటిఫైడ్ డెత్ అనేది ఎందుకు జరిగింది అనేది చాలా వరకు పేరెంట్స్ పోరాటాలు చేస్తూ ఉన్నారు. మా కూతురికి న్యాయం జరగాలి అనేది 2003 నుంచి అనన్య భట్ తల్లి ఇప్పటికి కూడా ప్లకార్డ్స్ అవి పెట్టుకుని ఆ విలేజ్ అంతా కనిపిస్తోంది. అలాంటివి అయితే ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ పెట్టాలి కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ పర్సన్ని ఈయనకి భీమా అని పేరు పెట్టుకున్నారు. సో ఎలా అయితే నిర్భయాకి పేరు పెట్టారో ఒక నిర్భయ అని ఈ పర్సన్కి భీమా అని పెట్టారు. భీమాకి సైకలాజికల్గా కొంచెం ఏదైనా ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే ఆయన డిప్రెషన్లో ఉన్నారా ఇంకోటో అనుకోవచ్చు. అక్కడ ఫోకస్ పెట్టాలి. అవన్నీ కూడా రిలేటెడ్ విత్ ధర్మస్థల టెంపుల్కి సంబంధించి. వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు, దర్శనానికి వెళ్ళారు, వచ్చేసరికి ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఈ అమ్మాయి లేదు అని. ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఇలా చనిపోయారు, మిస్ అయిపోయారు అని ఆ పేరెంట్స్ ఉన్నారు కదా. సో ఆ యాంగిల్లో కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ ధర్మస్థల అని ఎందుకు వస్తోంది మేడం? ఇప్పుడు ఇది మనం బంజారా హిల్స్లో ఉన్నాం మేడం. బంజారా హిల్స్లో నుంచి ఒక 30 మంది సడన్గా అమ్మాయిలు మిస్సింగ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక 10 ఏళ్ల తర్వాతనో ఒక 5 ఏళ్ల తర్వాతనో ఏదో ఒక డెడ్ బాడీ దొరికింది. సో అదొక పెద్ద న్యూస్ అయింది అనుకోండి. అది అమ్మాయి దొరికింది, ఇట్లానే సేమ్ ఇట్లాంటి కాన్స్పిరసీలో నుంచి అది బయటకు వచ్చింది, వెలుగులోకి వచ్చిన అంశం అనుకుందాం. ఈ 30 మంది మిస్ అయిన వాళ్ళలో ఎంతమంది పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వాలి, ఎంతమంది మీడియాని అప్రోచ్ అవ్వాలి? మీరన్న లొకేషన్స్ ఏవైతే చెప్పారో అక్కడ సుమారు 100 మంది మిస్ అయ్యారు అనుకుందాం మేడం. మారుమూల ప్రాంతాల నుంచి కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు. ఎన్ని కేసెస్ వాళ్ళు మా అమ్మాయి కూడా తప్పిపోయిందండి ఆ టైంలో, మా అమ్మాయి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు అంటే సుమారు 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు, ఒకవేళ మనం డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 15-20 ఏళ్లలో మా అమ్మాయి కనపడట్లేదంటే ఆ తల్లిదండ్రులకి అంతకంటే గొప్ప ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఉండదు మేడం ఆనెస్ట్లీ. ఎందుకంటే అట్లీస్ట్ మన అమ్మాయి ఏమైందనే తెలుస్తుంది. ఒకవేళ మనకు అస్థిపంజరం దొరికితే మనం క్రిమేషన్ చేసుకొని ఎట్లనో మన దగ్గర క్రిమేషన్ చేయకపోతే ఆత్మశాంతి ఉండదు అన్నటువంటి ఒక నమ్మకం ఉంటాం కాబట్టి. సో కనీసం ఎంతమంది పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యారు, ఎంతమంది నిజంగా పేరెంట్స్ ముందుకు వచ్చారంటే దానికి కూడా ఒక కాన్స్పిరసీ థియరీ తెచ్చారు. ఏంటంటే అట్లా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా చంపేస్తారేమో, దగ్ధం చేశారు అని చెప్తారు. ఇప్పుడు నేరం అది పాసిబిలిటీ ఉండొచ్చు మేడం. ఎందుకంటే ఈ మధ్య మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఏంటంటే ఎవరైనా ఒక పవర్ఫుల్ పర్సన్ అతను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం పెద్ద మ్యాటర్ కాదు. మన 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 రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం, అధికారంలో ఉన్న పార్టీ అధికారాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఈ ఉమెన్ హెరాస్మెంట్కి సంబంధించినది, ఈ హీరోయిన్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, వాళ్ళ ఫోన్ కాల్స్కి విషయాలు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు బయటికి? అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఎందుకు వచ్చినాయి? Some people will become generous to come in front of the media and they explore that what all the nonsense happened to them during their tough time. సో అట్లాంటిదన్నా అక్కడ జరగాలి కదా మేడం. ఇప్పుడు మీరు ఇవాళ ఒక 100 మంది మిస్ అయ్యారంటే 20 కంప్లైంట్స్ అయినా రావాలి మేడం, మా అమ్మాయి మిస్ అయింది అన్నది. సో ఇందులో ఫస్ట్ మనం ఒక నమ్మకానికి వచ్చేసాం ఏంటంటే అక్కడ 150 శవాలు ఇతను పూడ్చిపెట్టాడు అనేది ఫస్ట్ మన ప్రెజుడిస్ మేడం. వీ హ్యావ్ డెవలప్డ్ ఏ మైండ్ సెట్ దట్ అరే అతను చెప్పాడు 150 శవాలు, అది వినడానికి బాగుంది మేడం. కానీ అతను ఎక్కడ పూడ్చిపెట్టాడు, ఎక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి అన్నది మీకు మీడియాలో ఏమైపోతుంది. ఈరోజు 500 శవాలు కనపడ్డాయి, 100 శవాలు కనపడ్డాయి అన్నది నేను యూట్యూబ్లో టైటిల్ చూస్తున్నాను. ఆల్రెడీ దొరికిపోయినాయి, 30 దొరికినాయి. తీరా చూస్తే అది ధర్మస్థల స్టార్టింగ్ కేసులో ఏవైతే అనాలిసిస్ ఉన్నాయో అవే ఉన్నాయి కేసులో. సో మీడియాకి మేబీ ఇట్ ఈస్ ఎ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మీడియా ఆర్ సోషల్ మీడియా వ్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ దాన్ని సైంటిఫికలీ సైకలాజికల్గా ఎట్లా ఆలోచిస్తారంటే ఫస్ట్ అతని క్లెయిమ్ చేసిందే కరెక్ట్ కాదు అన్నది సైకాలజిస్ట్ ఫస్ట్ పట్టుకుంటాడు. ఒకవేళ కరెక్ట్ అనుకోండి, అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ ఈ దీని మీద ఏవైతే మనం అస్థికల గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఇది 3-4 నెలల్లో తేలుతుంది మేడం. అట్లీస్ట్ వీళ్ళు నిజంగా నార్మల్గా చనిపోయారా, వాళ్ళకు చనిపోయేటప్పుడు ఎటువంటి బలవన్ మరణం జరిగిందా, వాళ్ళ ఆర్గన్స్ ఎందుకు తీసేశారన్నది ఇవి కొన్ని పెరిఫరల్లీ ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ 4 months. బట్
బట్ సైకాలజీ ఏం చెప్తుంది దీని అన్నిట్లో అంటే ఫస్ట్ ఫండమెంటల్లీ ఎవరైతే క్లెయిమ్ చేశారో అతని మానసిక స్థితి ఏంది చూస్తే అదేదో 2-3 సంవత్సరాల కింద జరిగినట్టు లేదు, లేదా అతను చెప్పిన కూడా 5-6 సంవత్సరాల కింద విషయాల్లో కూడా లేదు. అది ఎప్పటివి 95 to 2014 ఆల్మోస్ట్ 98 నుంచి అని చెప్పారు అది. సో అలాంటప్పుడు దాని మీద అసలు ఫస్ట్ ఇతను ఎందుకు వచ్చాడు మార్కెట్లోకి అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తారు సైకాలజిస్ట్గా, నేను అది చేస్తాం ఫస్ట్. రెండోది ఇప్పుడు మీరు అన్నారు అక్కడ అస్థికలు దొరికినాయి, అస్థికలు దొరికినవి ఇవాళ నిజంగా అవి ఎంతవరకు ఆధారాలకి నిలబడతాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇతను చెప్పిన వాటికి అక్కడ వాటికి ఉన్న కండిషన్కి ఎంతవరకు నిలబడుతుంది అన్నది కూడా దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. కానీ మీడియా ముందుగానే ఒక కన్క్లూజన్కి ఏమొచ్చేసిందంటే అతను చెప్పిన దాన్ని ఫస్ట్ నిజమని నమ్మేసి దాని మీద జరిగింది. ఎందుకంటే మీడియా జనరల్గా కొంచెం సెన్సేషనలైజేషన్ ఇష్టపడుతుంది కాబట్టి. కానీ ఇది సెన్సేషనలైజేషన్ కేసు కింద సైకాలజిస్ట్ అస్సలు తీసుకోండి మేడం, అర్థమైందా? ఒక రకంగా చెప్పాలంటే అనకూడదు కానీ చాలా కూల్గా ఫస్ట్ వీడు ఏం చేశాడు, వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఎందుకు చెప్పాడు, ఇవన్నీ అనాలిసిస్ చేస్తారు మేడం. ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు అది లీగల్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది మేడం, అది సైకాలజిస్ట్ రోల్ ఉండదు. లీగల్ ప్రొసీజింగ్ ఏముంటుంది, అది వీడు చెప్పిన చోటు పలానా చోటకి వెళ్దాం, వాడు ఒక ఎఫ్ఐఆర్ దర్జ్ చేస్తాడు, తర్వాత మళ్ళీ దానికి కోర్టు నుంచి ఆర్డర్ అనో లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ ఏవో తీసుకొని మొత్తానికి వెళ్ళి అది ఫిజికల్ ఆపరేషన్ జరుగుతుంది. కానీ ఇతని మెంటల్ కండిషన్ ఏంటి, ఇతను ఎందుకు చెప్పాడు ఏంటి, వీళ్ళందరినీ చుట్టూ తిప్పుకోవడం కోసం చెప్పాడా, నిజంగా అతను ఒక 2-3 శవాలు పూడ్చుండొచ్చు, అతను కూడా షాక్కి గురై ఉండొచ్చు. ఆ 2-3 శవాలని నేను ఒక 100 శవాలని చెప్తే తప్ప వాళ్ళ మీడియా రాదు అక్కడికి, 100 శవాలని చెప్తే కదా న్యూస్ కాదు. కాబట్టి నేను 100 శవాలని చెప్పడంలో అర్థం ఉంది అనే ఆ ఇంటెలిజెన్స్ నాకుందా, ఇవన్నీ కూడా మానసికంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటుంటే మైండ్ సెట్ మేడం, అది మైండ్ మేకప్ అంటారు. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో ఇవి ఇన్వెస్టిగేషన్ చేశారనుకోండి మేడం, మీకు ఏమైపోతుంది, మీరు వేర్లు పట్టుకున్నట్టు ఉంటుంది, ఆకులు కొమ్మలు పళ్ళు దాని జోలికి సూపర్ఫిషియల్ ఎనాలిసిస్ ఉండదు మేడం. రూట్స్కి వెళ్ళిపోతే ఏంటంటే ఇతనే సరిగ్గా మెంటల్ కండిషన్ బాగోలేదన్నప్పుడు ఇతను 100 శవాలని అప్పుడు ఏం ఫిక్స్ అవుతామంటే మనము ఓకే మేబీ ఇతను ఒక 5-10 శవాలు అట్లా చేసి ఉండొచ్చు. సో లెటస్ ఇన్వెస్టిగేషన్ అనుకుంటారు. ఈ హైప్ మొత్తం పోతుంది మేడం, ఈ న్యూస్లో ఉన్న హైప్ అంతా ఎగిరిపోయి ఓన్లీ ఆ లాజికల్ ఫ్యాక్ట్స్లో నియరింగ్ ఫ్యాక్ట్స్ దగ్గరికి వెళ్తుంది. అది కూడా మళ్ళీ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ 3-4 నెలలు టైం తీసుకొని నిర్ధారించి ఎస్ ఇతను చెప్పిన దాంట్లో కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని కరెక్ట్గా లేవు, పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కాదు అసలు ఇతను చెప్పిన దానికి అక్కడ మ్యాచ్ కాలేదనుకోండి, ఇంకా అప్పుడు జనాలు అనుకుంటారు. అక్కడ దాకా ఎందుకు మేడం, శ్రీదేవి ఫిల్మ్ యాక్టర్ శ్రీదేవి ఆమె చనిపోయినప్పుడు 100 out of 100 సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంతా మర్డర్ కిందనే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నేను ఒక ఛానల్లో డిబేట్కి వెళ్ళినప్పుడు నన్ను అడిగితే నేను యాంకర్ని అడిగాను అనమాట, అది అసలు మర్డర్ని ఎట్లా ధృవీకరించారు, అది మర్డర్ అయితే ఫస్ట్ బోనీ కపూర్ లోపల ఉంటాడు కదా, జైలు ఉంటాడు కదా, లేదా బోనీ కపూర్కి ఎంతో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదో సమ్ కాన్స్పిరసీ జరుగుతుంది కదా అంటే, లేదు సార్ అది మర్డర్ అని చేస్తేనే జనాలు చూస్తారు లేకపోతే చూడరని చెప్పాడు యాంకర్ చెప్పాడు. సో లాస్ట్కి ఏం తెలియదు, అది న్యాచురల్ డెత్ కిందకి రాలేదు, అది సంథింగ్ వాస్ హ్యాపెండ్ విచ్ ఈస్ నాట్ న్యాచురల్ బట్ ఇట్ వాస్ డెలిబరేట్. ఆమె ఆల్మోస్ట్ సూసైడ్ కిందకి వచ్చింది. అది శ్రీదేవి గారు సూసైడ్ చేసుకున్నారని చెప్తే ఎవరు చూడరు, ఆమె ఎందుకంటే ఒక లెజెండరీ లాగా ఊహించుకునేవాళ్ళు, ఆమె అంత వీక్గా ఉంటుంది, సూసైడ్ చేసుకుంటుంది అనే మైండ్ సెట్ని తీసుకోరు అన్నది కూడా వ్యూవర్స్ పర్సెప్షన్ అని మీడియా కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు, మీడియా ఎటువంటి కోణంలో స్పెక్టేటర్స్ వ్యూవర్స్ చూస్తారన్నది కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం అన్నది సైకాలజీ అసలు తీసుకోదు మేడం. సైకాలజీ ఏమంటుందంటే అసలు అతని మోటివ్ ఏంటి, అతని టార్గెట్ ఏంటి, అతను రేపు పొద్దున ప్రూవ్ చేయలేకపోతే అతని పరిస్థితి ఏంటి, ఫ్యామిలీని ఎక్కడ పెట్టాడో ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు, ఫ్యామిలీని ఎక్కడో దాచిపెట్టాడు, ముసుగేసుకొని వచ్చాడు. ముసుగేసుకోవడం కూడా సైకాలజీలో ఒక పాయింట్ చెప్తారు మేడం, అది తీసుకుంటారో లేదు తెలియదు. కానీ మీరు అపరిచితుడు సినిమా చూసారా, అపరిచితుడు సినిమాలో అపరిచితుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్లో మీరు రాము పోతాడు, రేమో పోయి అపరిచితుడు థర్డ్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఇది ఇతను ముసుగేసుకొని ఇప్పుడు అతను అంత గిల్ట్ ఫీల్ అయినోడికి జనరల్గా ఆ లెవెల్ డెడ్ బాడీ చూసినోడికి గిల్ట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మేడం వాడికి చావు భయం ఉండదు మేడం, మీరు గుర్తుపెట్టుకోండి, చావు భయం ఉండదు వాడికి. రెండోది ఇతన్ని అక్కడ ఎవరు గుర్తుపట్టరు మేడం, గతంలో అతను పనిచేశాడు కదా అక్కడ, ఇతన్ని గుర్తుపట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కాకపోతే ఇంతమంది మీడియా ఉంది కాబట్టి అక్కడ డిస్క్లోజ్ చేయొద్దు మేడం. ఇప్పుడు అతన్ని చంపారు మేడం. ఇప్పుడు నేను ఒకటి కూడా చెప్తున్నా కదా, మన ఇండియన్ మెంటాలిటీస్ మీడియా అవన్నీ చూస్తే కూడా అతన్ని ఇప్పుడు ఎవరు చంపరు. ఎందుకు తెలుసా అండి, ఇప్పుడు అతన్ని ఎవరైనా చంపితే అది ఆ ఎలిగేషన్ 90% సాక్ష్యాలు లేకపోయినా ఎలిగేషన్ ప్రూవ్ అయిపోతుంది, అది ఏదో జరిగింది పక్కా జరిగిందని చెప్పారు. సో అతను ముసుగేసుకొని రావడం కూడా, అతను ముసుగేసుకోకుండా, మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి మేడం, ముసుగేసుకోకుండా వచ్చాడు లేదా ముసుగేసుకుని వచ్చాడు, విచ్ ఈజ్ ఐ క్యాచింగ్ ఫర్ మీడియా.
నో అక్కడ ముసుగేసుకొని వచ్చింది కూడా పోలీసులు ఆయన్ని సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉంచడానికి ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు అనేదే కదా! ఆయన ఎవరు అనేది బయటకి ఆయన చెప్పరు. అందుకే ఆయన ఆయనకి కాదు భీమా అని మేడం. పేరు పెట్టారు కదా! భీమా 100 సార్లు చెప్పుకున్నాడు. నాకు ప్రాణహాని ఉంది. అవును. నా కుటుంబాన్ని కూడా వదలరు అని చెప్పాడు. ఫస్ట్ అతన్ని క్లెయిమ్ చేసుకుంటాడు మేడం. ఏమని? పోలీసు వాళ్ళకి అతను ఏం చెప్తాడు? సార్ నా మొహం నేను చూపించాను. కానీ నేను వాస్తవాలు చెప్తాను, బయట పెడతానని చెప్తాడు. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎందుకు రిస్క్ తీసుకుంటారు మేడం? వీడు కర్మగాలి ఎవరైనా చంపేశారనుకోండి, పోలీసు వాళ్ళు దానికి ప్రొటెక్షన్ లేదనేది పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిందపడుతుంది. సో కాబట్టి నాకు తెలిసి ఇట్ వాజ్ హిజ్ డెసిషన్. సో దట్ వాజ్ ఆల్సో అది ఆ మాస్క్ వేసుకొని రావడం అనేది మొత్తం నేషనల్ మీడియాని కూడా కదిలించింది అది. హ్మ్. సో నేనైతే అలా ఆలోచిస్తాను మేడం. ఎందుకంటే ఏమీ లేనప్పుడు ఇగో చుల్లుడి అంటే బైన్సుడి అని ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుంది. ఇదిగో తోకంటే అదిగో పులని. సో ఇది ఏమీ జరగలేదు అన్నది నేను అనట్లేదు మేడం. దేర్ ఈజ్ సంథింగ్ మెస్ దెర్ ఇస్ సమ్ మెస్ ఇస్, బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్, ఇట్ ఈస్ నాట్ సైంటిఫికలీ యాజ్ సచ్, ఇట్ ఈస్ నాట్ ప్రూవన్. సో అలాంటప్పుడు మనము అక్కడ జరిగి ఉంటుంది, ఇట్లా జరిగి ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ మీరు అసాసినేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ధర్మస్థల ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి మన దేశంలో ఈ మతం మార్పిడి మాఫియా ఒకటి భయంకరంగా ఉంది. మీరు తమిళనాడు వెళ్ళి చూడండి. తమిళనాడులో టాప్ మోస్ట్ కమ్యూనిటీస్ కింద చెప్పుకునే వాళ్ళు కూడా కన్వర్షన్ మాఫియా ట్రాప్లో ఉన్నారు వాళ్ళు. సో కర్ణాటకలకు వాళ్ళు ఎంట్రీ కాలేదని మీరు ఎలా చెప్తారు? ఇతను వెనక ఒక కన్వర్షన్ మాఫియా లేదని ఎట్లా చెప్తారు మీరు? ఇతనికి డబ్బులు ఇచ్చి చేశారని నేను అనను, అతను అసాసినేట్ చేయను. బట్ దెర్ మస్ట్ బీ సంథింగ్. అతని మెంటల్ కండిషన్ని ఎవరైనా ట్రాప్ చేసి అతన్ని గైడ్ చేసి సొలేస్ అతనికి ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ క్రియేట్ చేసి అతని సబ్కాన్షియస్లో ఉన్నవన్నీ బయటికి తీసి నువ్వు ఇది మీడియా ముందర చెప్తే మేము మీకు బ్యాక్ ఎండ్ ఉంటాం, సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్గా నేను మాట్లాడాను అనుకోండి మేడం, అవతల వాళ్ళు ఎవరికి చెప్పనటువంటి సీక్రెట్స్ వాళ్ళు చెప్తారు. మీకు ఓల్డ్ సిటీలో ఒక రేప్ కేసు అలానే జరిగింది. ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయి 4 days వరకు భోజనం తినకుండా, ఆ నీళ్లు తాగకుండా డిప్రెషన్లో ఉంటే తల్లిదండ్రులు ఎంత అడిగినా చెప్పని అమ్మాయి ఆమెను సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే సైకాలజిస్ట్ 2 hours ఏ వ్యక్తి రేప్ చేశాడో చెప్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఆ సైకాలజిస్ట్ చేసే పని కన్వర్షన్ చేసేవాళ్ళు చేస్తారు మేడం. మీ మైండ్ని ఎమోషనల్గా డ్రైవ్ చేస్తారు, మీ మీద ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తారు, మీ సెల్ఫ్ లవ్ డెవలప్ చేస్తారు. అప్పుడు మీరు అవతల వాళ్ళకి పూర్తిగా సరెండర్ అవుతారు మేడం. ఇది సైకాలజీలో కొన్ని సందర్భాల్లో నిజాలు చెప్పించడానికి మేము చెప్తాం. అట్లా వాళ్ళని కంట్రోల్ చేయడానికి చేస్తాం, వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటికి తీయడానికి చేస్తాం. అది ఇతన్ని అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ రిలీజియన్ కన్వర్షన్ మాఫియా వాళ్ళు వెనక నుంచి ఇతన్ని ఇట్లా స్పోర్ట్ ఫీలింగ్ వేసి చేయలేదని గ్యారంటీ ఉంది. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్, బట్ దేర్ ఆర్ పాసిబిలిటీస్. ఇక మతం మార్పిడి మాఫియా కూడా ఉండొచ్చు అని నా ఉద్దేశం అది. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉందా అలాంటి వాళ్ళకి? అంటే మన దేశంలో మతం మార్పిడి అన్నది అది ఒక ఎవ్రీడే జాబ్ అయిపోయింది. అది దాని మీద యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఛానల్స్ ఉన్నాయి. సో అటువంటి వాటిలో కూడా ఇతను లోన్లీనెస్ వల్లనో, ఇది 11 సంవత్సరాలు సభ్య సమాజానికి దూరం ఉన్నామనో, ఇతను ఎటువంటి ధార్మికపరమైనటువంటి ఇవి తీసుకున్నాడు, సపోర్ట్ తీసుకున్నాడు, ఎమోషనల్ సపోర్ట్ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా సైకాలజీ డిపార్ట్మెంట్ అంతా అనాలిసిస్ చేస్తుంది మేడం. చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఏంటంటే ఇతనికి ఏమైనా స్కిజోఫీనియా ఉందా, ఇతను గిల్ట్ ఫీల్ అవ్వడానికి ఇతను ఆ శవాల మీద ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేశాడా, ఇతను ఏమన్నా తన కంట్రోల్ తప్పాడా నేను అనట్లేదు మేడం. పాసిబిలిటీస్ నేను మాట్లాడుతున్నాను. అతను చెప్పిందే నిజం అని చెప్పి మీడియా ఇన్ని కథనాలు చేసినప్పుడు అతని మీద కూడా కథనాలు చేయాలి కదా. ఒక్క కథనం లేదు అతని మీద, ఒక అనాలిసిస్ లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకెళ్ళి చేయమన్నాడు. ఎవరు వద్దన్నారు? మా అవసరం మా లాంటి వాళ్ళని పిలవండి, మేము కూడా అనాలిసిస్ చేస్తాం, జెన్యున్ అనాలిసిస్ చేస్తాం. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ మేడం. సో కాబట్టి అతన్ని కోణాన్ని మీడియా కూడా దృష్టిలో పెట్టుకునే టైము ఇంకొక 3-4 నెలలు వస్తుంది చూడండి మీరు. ఇంకో 3-4 monthsలో ఇప్పటి వరకు మీడియా ధర్మస్థలము, శవాలు, మహిళల్ని పూడ్చారు, ఇవన్నీ నెక్స్ట్ ఇతని కోణాన్ని కూడా మీడియా, ఇతని కోణం ఎప్పుడైతే వస్తుందో మేడం మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఎందుకంటే అది మనకు స్పైసీ కాదు కదా మీడియాకి. ఇతనికే కోసం అబ్నార్మాలిటీ ఉందని కనుక మీడియా నిర్ధారించిందంటే ఇది అఘోరికి చేసినట్టు, చాప్టర్ క్లోజ్.